వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమనిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా బాలుర పాఠశాల మైదానంలో అత్యంత వైభవంగా మహా బతుకమ్మ సంబరాలు. హిందూ ఉత్సవ సమితి నిర్వహించిన ఈ సంబరాలకు హాజరైన జిల్లాకు చెందిన 5 న్యాయమూర్తులు. గూడెం సత్యనారాయణ స్వామి హుండీ ఆదాయం 6,31,000 రూపాయలు. 105 రోజులకు 6,31,481 రూపాయలు ఆదాయం వచ్చిందని ప్రకటించిన దేవస్థానం ఈవో శ్రీనివాస్. రామకృష్ణాపూర్ జవహర్ నగర్లో ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సిఎస్పి సింగరేణి కార్మికుడు రెక్కల గోవర్ధన్ రెడ్డి. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బాలుర పాఠశాల మైదానంలో బుధవారం హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మహా బతుకమ్మ సంబరాలను నిర్వహించారు. ఈ బతుకమ్మ సంబరాలకు జిల్లాలోని 5 న్యాయవాదులు హాజరై తిలకించడం విశేషం. ఈ సంబరాల్లో పట్టణంలోని మహిళలు బతుకమ్మలతో బాలుర పాఠశాల మైదానానికి చేరుకొని సాంప్రదాయకర పాటలతో నృత్యాలతో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు చుంచు రాజ్ కిరణ్ మాట్లాడుతూ హిందువులంతా ఐక్యతతో జరుపుకుంటున్న పండుగలను ఉత్సవాలను చూస్తుంటే ఈ గడ్డ మీద జన్మించినందుకు గర్విస్తున్నానని అన్నారు. బతుకమ్మ సంబరాల్లాగానే ప్రతి పండుగను ప్రతి ఉత్సవాన్ని హిందువులందరూ ఐక్యతతో దేశవ్యాప్తంగా జరుపుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా ప్రధాన అదనపు జడ్జిలతో పాటు సీనియర్స్ జూనియర్ జడ్జిలు పాల్గొని మాట్లాడారు. పండుగలను ఉత్సవాలను పురుషులు మహిళలు ఐక్యతతో కలిసి ఇలా నిర్వహించుకోవడం హిందూ సాంప్రదాయాన్ని గౌరవించుకోవడమేనని, ఈరోజు మంచిర్యాల పట్టణంలో బతుకమ్మ సంబరాలను వీక్షిస్తుంటే ఎంతో ఆనందంగా సంతోషకరంగా ఉందని అన్నారు. ప్రతి సంవత్సరం ఇలాగే బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ వీరయ్య, మొదటి అదనపు న్యాయమూర్తి లాల్ సింగ్ శ్రీనివాస్ నాయక్, అదనపు సీనియర్ సివిల్ న్యాయమూర్తి రామ్మోహన్ రెడ్డి, ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి జి కవిత, రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కె నిరోషా, జిల్లా యూత్ స్పోర్ట్స్ ఆఫీసర్ గుర్రాల హనుమంత్ రెడ్డి, మంచిర్యాల జిల్లా హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి రవీందర్, కోశాధికారి ముత్యాల కృష్ణ, సభ్యులు నర్సయ్య, బోయిని హరికృష్ణ, తిరుపతి, శ్రీనివాస్, సంతోష్, బద్రి, నారాయణ, ప్రతాప్, వెంకట్రెడ్డిలు తదితరులు పాల్గొన్నారు.
లక్కీ సౌండ్ పెంచండి. లక్కీ సీతాదేవి మేడం కూడా న్యాయమూర్తులకు మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు సార్. ఎన్నిసార్లు చెప్పినా ఆడండి మేడం, ఆడండి. ఫోటోస్ లాస్ట్ తీసుకోండి. లైవ్ లో వస్తుంది, ఆడండి అందరూ. లైవ్ ప్రోగ్రామ్ వస్తుంది, దయచేసి అందరూ. ఈ బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తున్న సందర్భంగా ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించేందుకు ధన్యవాదాలు. అందరికీ కూడా నవరాత్రి శుభాకాంక్షలు. అందరికీ ఈ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఇది మన తెలంగాణకు ఉన్న ఒక ప్రత్యేకమైన పండుగ. ఈ పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలపడానికి మేము ఇక్కడికి రావడం జరిగింది. యాక్చువల్గా మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు ఆర్గనైజర్స్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇది పర్సనల్గా నాకు కూడా చాలా ఇష్టమైన పండుగ. థ్యాంక్ యూ. ముద్దుల పండుగ మన తెలంగాణ సంస్కృతికి ప్రతీక. మరి ప్రపంచంలోనే ఎక్కడ జరగని పూల పండుగ. మన అదృష్టవంతులం. మరి ఈ దేశంలో పుట్టినందుకే మనం గర్వించాలి. ఎందుకంటే ఇలాంటి పండుగ ఎక్కడ జరగదు. ఎందుకంటే మరీ ముఖ్యంగా మొన్ననే ఆ గణనాథుని బంకమట్టితో మనం వెనకట చెరువులలో వేసుకొని అది ఫిల్టర్ అవ్వడానికి ఈ యొక్క తంగేడు పూలను మనం వేసి అది సైంటిఫిక్ రీజన్గా ఉన్న ఈ నేల మీద మనం పుట్టినందుకే గర్విస్తూ మరి ఏదైతే నా ఆడబిడ్డల ముద్దు పండుగ ఈరోజు ఈ బతుకమ్మ వేడుకకు ఇచ్చేసిన ప్రతి ఒక్క నా మహిళా సోదరులకు, నా హిందూ బాంధవులకు, పాత్రికేయ మిత్రులకు, మరీ ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి న్యాయమూర్తులందరికీ పేరు పేరున నా యొక్క నమస్సుమాంజలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం కూడా ఆ దుర్గమ్మ మన పైన కరుణా కటాక్షాలు ఉంచాలని, మన అందరినీ విపత్తుల నుండి రక్షించాలని, అందులో మీరు నేను అందరం సైతం ఆరోగ్యంగా ఉండి మన యొక్క దేశాన్ని మనమే నిర్దించే దిశగా ఉండాలని, మరి యొక్క ప్రతి హిందువు కూడా తన యొక్క బాధ్యతగా స్వీకరించి రాబోయే రోజులలో సంఘటితంగా అందరం కలిసి ఈ యొక్క పండుగను ఇంకా అద్భుతంగా చేసుకోవాలని, అందులో మళ్ళా కూడా మీరందరూ నేనందరం కూడా ఉండాలని ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు నాకు ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఎంతో దూరం నుండి ఇంత వర్షంలో కూడా ప్రయాసానికి ఓర్చి వచ్చిన మహిళామూర్తులందరూ కూడా మరొక్కసారి నా యొక్క పాదాభివందనాలు తెలియజేస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఎల్లాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం ఓవర్ బ్రిడ్జి సమీపంలో జట్టు సంస్థ కార్యాలయంలో ఎల్లాపు సంఘ మహిళలు ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఎల్లాపు సంఘ జిల్లా అధ్యక్షుడు కల్వల సుధాకర్ రావు మాట్లాడుతూ బతుకమ్మ సంబరాలను ఎల్లాపు సంఘం ఆధ్వర్యంలో మహిళలందరూ పాల్గొని ఘనంగా నిర్వహించుకున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా విజయవంతంగా బతుకమ్మ సంబరాలు జరుపుకున్నందుకు, అలాగే రాబో సంవత్సరాల్లో కూడా ఐక్యంగా ఎల్లాపు సంఘం మహిళలు బతుకమ్మ సంబరాలతో పాటు పండుగలను, ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎల్లాపు సంఘ జనరల్ సెక్రటరీ మల్లికార్జునరావు, హనుమంతరావు, రాపోలు జనార్దన్ రావు, రాచకొండ సుభాష్, రాచకొండ గోపాలరావు, రాచకొండ రవిచందర్, రాచకొండ సందేశ్, రాచకొండ శివతేజరావు, కార్యవర్గ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.
సంబరాలు ఈరోజు మా ఎల్లాపు సంఘం తరఫున ఇక్కడ కార్యక్రమం జరపడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా ఎల్లాపు సోదరి మనులందరికీ పేరు పేరున ధన్యవాదాలు, అలాగే బతుకమ్మ శుభాకాంక్షలు కూడా. ఇలాగే మనం ప్రతి సంవత్సరం మనం ఇంకా ఘనంగా జరుపుకోవాలని మేము అనుకుంటున్నాం. ఇట్లా చాలా బాగుంది, కాకపోతే కొంచెం ఇబ్బంది అయింది ఈరోజు, కానీ చాలా బాగా అయింది. ఎల్లాపి మహిళలందరికీ సోదరి మనులందరికీ కూడా ఈ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి కొంచెం వర్షం ప్రభావం వల్ల అంతరాయం కలిగినా కానీ అన్నిటికీ ఓర్చుకొని ఈ అధిక సంఖ్యలో పాల్గొన్నటువంటి మన എല്ലാ బంధువులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక ముందు కూడా ప్రతి సంవత్సరం ఇంకా అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఘన విజయంగా సాధించాలని మా కమ్యూనిటీ తరఫున ప్రతి ఒక్కరిని కోరడం జరుగుతుంది. ఎల్లాపు సంఘం తరఫున మేము ఇక్కడ బతుకమ్మ అనేది సెలబ్రేషన్ చేసుకుంటున్నాము జడ్ భవనంలో వర్షం కారణంగా. ఈ యొక్క బతుకమ్మ అనేది మన తెలంగాణ యొక్క సంస్కృతి సాంప్రదాయాలను వివరించే విధంగా పూల పండగ అని చెప్పవచ్చు. సో ఈ యొక్క మన ఆత్మగౌరవానికి ప్రతీకగా పూల పండగ అనేది చేసుకుంటాము. ఈ యొక్క బతుకమ్మ సెలబ్రేషన్కి మా యొక్క బంధుమిత్రులు అందరూ కూడా ఇచ్చేసి మేము చాలా చక్కగా బతుకమ్మ అనేది చేసుకొని ఆడుకుంటున్నాము. ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క మంచిర్యాల పట్టణంలో ఇలాగే చేసుకోవాలని కోరుకుంటూ అందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు మరియు దసరా శుభాకాంక్షలు. సింగరేణిలో ప్రతి సంవత్సరం కార్మికులకు చెల్లించే లాభాల వాటాలో వాస్తవ లాభాలకు ఆధారంగా చెల్లించాలని అక్బర్ అలీ అన్నారు. రామకృష్ణాపూర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం ఈ సంవత్సరం చెల్లించాల్సిన లాభాల వాటాను 34% నిర్ణయించి కేవలం 2,000 కోట్ల ఆదాయానికి కార్మికులకు బోనస్గా ఇవ్వడం జరిగిందని, మిగతా 4,000 కోట్లను అభివృద్ధి పేరిట పక్కన పెట్టిందని అన్నారు. ఇదివరకే సింగరేణి సంస్థ వద్ద 6,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పేరుతో ఉందని, వీటిని అన్నింటినీ సింగరేణి అభివృద్ధికి ఖర్చు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. సింగరేణి యాజమాన్యం వాస్తవ లాభాలపై 34% కార్మికులకు లాభాల వాటా చెల్లిస్తే ప్రతి కార్మికునికి అదనంగా లబ్ధి చేకూరేదని అన్నారు. అలాగే కాంట్రాక్టు కార్మికులకు కనీసం 10,000 అయినా బోనస్గా ఇవ్వాల్సి ఉండేనని అన్నారు. సింగరేణి అభివృద్ధి అధిక ఉత్పత్తిలో కాంట్రాక్టు కార్మికుల భాగస్వామ్యము ఎంతో ఉందని తెలిపారు. కార్మికులకు రావాల్సిన వాటా కోసం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో యాజమాన్యంతో చర్చించి పరిష్కారమయ్యే దిశగా చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇప్పకాయల లింగయ్య, సిహెచ్పి ఫిట్ సెక్రటరీ హరిరామకృష్ణ, ఏఐటీయూసీ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. సింగరేణిలో లాభాల వాటా ప్రకటన పైన రకరకాలుగా ప్రచారం జరుగుతున్నది. సరే, ఎవరికి ఆలోచించిన విధంగా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. వాస్తవంగా ప్రతి సంవత్సరం లాభాల వాటా ప్రభుత్వమే ప్రకటిస్తుంది. మనకు తెలుసు 99-2000 సంవత్సరంలో 10% వాటాతో మొదలైంది. మరి ఈరోజు 33% పోయి ఇప్పుడు 34% వరకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. మరి దాని మీద ఎవరికి ఇష్టం వచ్చిన కామెంట్లు వాళ్ళు చేయడం జరుగుతుంది. మరి ఏఐటీసీగా మనం మొదటి నుంచి చెప్తున్నాం, వాస్తవ లాభాల పైన వాటా చెల్లించాలి అని చెప్పేసి యాజమాన్యానికి డిమాండ్ చేసినాం. ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. గుర్తింపు సంఘంగా మన బాధ్యత కార్మికులకు న్యాయం చేయాలనే వాస్తవ లాభాల పైన ఇవ్వాలని చెబితే మరి 6,030 కోట్లని ప్రకటించి అందులో 4,090 కోట్లు అభివృద్ధి పనులకని చెప్పేసి 2,030 కోట్ల పైన వాటా 34% అని చెబితే వాస్తవంగా కార్మికులలో అసంతృప్తి ఉంటుంది. మరి దీనికి యాజమాన్యం ముందే ఒక ప్రణాళికాబద్ధంగా ఆలోచించి లాభాల వాటా ప్రకటించాల్సిన అవసరం ఉంది. సరే, కంపెనీ అభివృద్ధికి యూనియన్గా కార్మికులు కూడా అందరు సహకరిస్తారు. కానీ అభివృద్ధి ఎంత జరిగింది, గతంలో పక్కకు అభివృద్ధి కోసం పెట్టిన వాటిని దేనికి వాడినారనేది యాజమాన్యం ప్రకటించి ఉండాల్సింది. మరి 4,030 కోట్లు అనేది ఇప్పుడు దేనికి ఏ మైన్స్ కోసం తెస్తామనేది కూడా ప్రకటిస్తే బాగుండేది. అట్లా కాకుండా అభివృద్ధి కోసం అని పక్కకు పెట్టేసి దాన్ని రకరకాలుగా వాడుకోవడం ద్వారానే కార్మికులలో అసంతృప్తి ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి రావాల్సిన 40,000 కోట్లు దాదాపు 42,000 కోట్లు రానే లేదు. సింగరేణి అభివృద్ధికి అవి ఉపయోగపడతాయి, కానీ అది జరగలేదు. కాబట్టి ఈరోజు కార్మికులు లాభాల వాటా ప్రకటన పైన అసంతృప్తి ఉంది. అందులో ఏఐటీయూసీగా గుర్తింపు సంఘం కూడా మేము కూడా నిరసన తెలియజేయడం జరిగింది. ఇది న్యాయం కాదు, మీరు కార్మికులు అన్యాయం జరుగుతుందని చెప్పేసి
34% లాభంల వాటా శాతం పెరిగినా కానీ రావడంలో అంతగా ఎక్కువ పెరగలేదు, కొంచెమే పెరిగింది. దండేపల్లి మండలం శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం గూడెం గురువారం హుండీ ఇతర ఆదాయాలతో మొత్తం లెక్కించగా 105 రోజులకు 6,31,481 రూపాయల ఆదాయం వచ్చిందని గూడెం సత్యనారాయణ స్వామి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి సంకటనల శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం సూపరింటెండెంట్ మరియు ముఖ్య అర్చకులు రఘుస్వామి, గూడెం దేవస్థానం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇటీవలి కాలంలో గుండెపోటుతో అకాల మరణం చెందిన గురూస్ క్రికెట్ అకాడమీ కోచ్ బెంగి దుర్గా ప్రసాద్ 11వ రోజు కార్యక్రమానికి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ హాజరై మృతుని కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతుడు బెంగి దుర్గా ప్రసాద్ క్రికెట్ కోచ్గా ఎంతో మంది క్రీడాకారులను తయారు చేశారని, టోర్నమెంట్లను కూడా నిర్వహించారని, ఆయనతో ఉన్న సన్నిహిత సంబంధాన్ని ఎంపీ వంశీకృష్ణ గుర్తు చేశారు. అనంతరం స్థానిక జ్యోతినగర్లో ఇటీవల కాలంలో మాజీ కౌన్సిలర్ పుల్లూరు సుధాకర్, మాజీ ఎంపీటీసీ పుల్లూరు కళ్యాణ్ల తల్లి చనిపోయిన విషయం తెలుసుకొని వారింటికి వెళ్లి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చాలా బాధేస్తుంది ఈరోజు ఇక్కడికి ఇట్లాంటి ఈవెంట్కి రావడము. ఎందుకంటే శివ ఫస్ట్ నుంచి టచ్లో ఉన్నాడు. ఎమ్మెల్యే ఎలక్షన్స్ ముందటి నుంచి కూడా డిస్కషన్ చేస్తుండే ఏమవుతుంది, ప్రాబ్లమ్స్ ఏంటి అని చెప్పి. మళ్ళా ఎలక్షన్స్లో ఇంటరాక్షన్ తర్వాత క్రికెట్ టోర్నమెంట్ చేద్దామని చెప్పి ఎప్పుడైతే ఐడియా వచ్చిందో అప్పుడు శశితో పాటు దుర్గాప్రసాద్ గారు కూడా చాలా యాక్టివ్గా, యాక్చువల్లీ ఒకసారి క్యాంపెయినింగ్ చేసేటప్పుడు కూడా రోడ్డు మీద కలిసినాం. వాళ్ళు ఇంటికి పోతుంటే శశి ఇంకా నిజంగా చాలా బాధేస్తుంది. ఒక క్రికెట్ లవర్, ఒక ప్యాషన్ తోటి ఏదైతే స్పోర్ట్ని ఏదైతే ఎంకరేజ్ చేస్తుండేనో చాలామంది పిల్లలకు కూడా, అండ్ ఆ టోర్నమెంట్ కూడా చాలా బాగా జరిగింది. నిజంగా ఈరోజు ఆయన లేడని చెప్పి చాలా బాధేస్తుంది. ఇప్పుడే శశితో కూడా చెప్తున్నాను చెప్పి ఆయన కూడా ఏదో చెప్తుండేది. దుర్గాప్రసాద్ గారి ఆత్మ శాంతి అని చెప్పి కోరుకుంటున్నాను. రామకృష్ణాపూర్ పట్టణం జవహర్ నగర్లో నివాసం ఉంటున్న సిఎస్పి కార్మికుడు రెక్కల గోవర్ధన్ రెడ్డి కుటుంబ కలహాల వల్ల సొంత ఇంట్లో నిన్న రాత్రి ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చుట్టుపక్కల వారు చావు బతుకుల్లో ఉన్న గోవర్ధన్ను సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయాడని తెలిపారు. మృతుడు గోవర్ధన్కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు మాట్లాడుతూ యువకుడు రామకృష్ణాపూర్ సిఎస్పిలో పనిచేస్తున్న కార్మికుడు రెక్కల గోవర్ధన్ అకాల మరణం చెందడం బాధాకరమని, ఏఐటీయూసీ కార్మిక సంఘానికి తీరని నష్టమని తెలిపారు. కార్మికుని కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ ఆయనకు రావాల్సిన బెనిఫిట్లను వచ్చే విధంగా సంఘం తరపున కృషి చేస్తామని అన్నారు. ఇప్పుడు కంప్లైంట్ చేయలేదు, బట్ ఈ రోజు ఏమైంది అంటే నా గొంతు బాగా గట్టిగా పట్టుకునేసరికి గాజులన్నీ మగిలేసరికి నాకు భయమై బయటికి పరిగెత్తి అక్కడ రోడ్డు నుండి ఇంట్లో వరకు నన్ను ఏడ్చుకుంటూ వచ్చేసరికి నాకు అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. నాకు కోసమే నా పిల్లలకు అంటే తాగితేనే ఇట్లా చేయడం, లేదు తెల్లారితే మళ్ళీ మంచిగానే మాట్లాడడం, చేయడం, అన్నీ తెచ్చివ్వడం. కానీ డబ్బులు ఏం చేస్తున్నాడో తెలియదు. జీతం మంచిగా డ్యూటీ చేసినా కూడా ఆ జీతం మాకు ఇచ్చేవాడు కాదు. వాళ్ళ ఫ్యామిలీకి ఎవరికైనా పెట్టిండంటే అట్లా లేదు, ఓన్లీ ఫ్రెండ్ సర్కిల్ తాగడంతోనే ఈ విధంగా అయ్యింది సార్. ఇంకొకటి ఏంటిది అంటే ఇప్పుడు పిల్లలని ప్రేమగా చూసేది, కానీ నా మీద అప్పుడప్పుడు వాళ్ళ అమ్మ కొంచెం అంటే వెళ్ళిపోయిందన్న బ్యాడ్ సిచ్యువేషన్లో ఉండి మా అమ్మ అటువంటిది, నువ్వు కూడా అటువంటి దానివేమో అన్నట్లు నన్ను బాగా టార్చర్ చేసినా కూడా నేను బయటపడలేదు.
అప్పుడప్పుడు లైన్ వాళ్ళకి తెలుసు. ఒకసారి ట్యాబ్లెట్లు కూడా వేసుకున్న ఏరియా హాస్పిటల్ అడ్మిట్ అయితే మంచిగా ఉంటుంది. తవకల్ అజీజ్ సార్ కూడా వచ్చి మాట్లాడితే మంచిగా ఉంటుంది సార్. సరే జాబ్ చేసుకున్నాను నేను ఏమన్నాను అన్నందుకు నేను ఇప్పుడు మళ్ళీ 4 years నుండి జాబ్ చేసి పిల్లల్ని చదివించుకుంటున్నాను. ఒక్కరోజు కూడా ఫీజు కట్టలేదు సార్. నేనే ఫీజు కట్టుకోవడం, నేనే బుక్స్ తెచ్చుకోవడం, నాకు కావాల్సినవి నేనే కొనుక్కోవడం, పిల్లలకు బట్టలు ఫుడ్ మాత్రమే తెచ్చేది సార్. అంతకు మించి మాకేం తెలియదు. ఈ దసరా దీపావళి వస్తే మాత్రం ఇంట్లో బాగా టార్చర్ సార్. డబ్బులు వచ్చినాయన్నీ ఏదన్నా అడిగితే కోపంతో ఏదన్నా కొట్టడము, లేదంటే నేను ఎటన్నా వెళ్ళిపోతుంది అనడము, భయపెట్టించేవాడు సార్. ఈరోజు కూడా అట్లనే భయపెడుతుంటే అన్న ఆలోచనలోనే ఉన్నాం కానీ ఇట్లా చేసుకుంటారని మేము కూడా అనుకోలేదు సార్. నాకు నా పిల్లలకు మాత్రం ఫ్రీగానే ఏం చేయాలో అర్థమవుతుంది. ఇన్ని రోజులు నేను కష్టపడింది వేస్ట్ అయ్యింది సార్. అది హెల్త్ ప్రాబ్లం ఉన్నా, డ్యూటీలు చేయకపోయినా, ఇల్లు గడిచిన, అప్పులు చేసిన, ఎవరెవరికో అప్పులు కట్టాలి. మా వాళ్ళు డౌరీ ఇచ్చిండ్రు సార్. డౌరీతో మేము ఫ్లాట్ కూడా కొనుక్కున్నాం. ఇల్లు కడదామంటే నా లోన్ కట్టింగ్ అన్ని లోన్కి పోతాయి, నేను పెట్టను అని. సరే ఎప్పుడైతే అప్పుడైతుంది. పిల్లలు కొంచెం పెద్దగా అవుతే చదువుకుంటే మేమే మంచిగా అవుతాం అనుకున్నాం కానీ ఇట్లా చేస్తాడు అనుకోలేదు సార్. డబ్బులు వస్తున్నాయని ప్రతిదీ తెచ్చుకోవడం, ఎంజాయ్ చేయడము, ప్రతి ఒక్కరికి తాగించడము, ఇది అలవాటు చేసుకుని ఎంతమంది ఆడవాళ్ళని ఈ విధంగా చేస్తున్నారు సార్. ఎంతమంది ఈ విధంగా నాలాగా బాధపడుతున్నారు. ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు? అంటే నేను చెప్పుకోలేదు. ఈరోజు చెప్పుకున్నందుకు ఈ పరిస్థితి అయింది. నాలాంటి ఆడవాళ్ళు ఇంకెంతమంది ఉంటారు. నేను యాజ్ ఏ టీచర్గా ఒక్కరికి కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి ఈరోజు నాకు వచ్చింది. నాలాంటి ఇంకెవ్వరు కావద్దు సార్. ఇంత తాగుడుకు బానిస అయ్యి ఆ తాగిన మత్తులో ఏం చేస్తున్నారో తెలియక నన్ను కోసపెట్టి నా పిల్లల్ని బాధ పెట్టడం అన్యాయం సార్. ఇటువంటి అది ఎవ్వరికి జరగకూడదు ప్లీజ్. మన ఆర్కేపీ సిఎస్బిలో పనిచేస్తున్న రిక్కల గోవర్ధన్ రెడ్డి అకాల మరణం చెందడం జరిగింది. సరే, మరణం కారణం ఏదైనా చిన్న వయసులోనే చనిపోవడం చాలా దురదృష్టకరం. తన ఉద్యోగంలో అందరితో స్నేహంగా ఉంటూ, బస్తీలో కూడా స్నేహంగా ఉంటూ మరి హఠాన్మరణం చెందడం అనేది ఆ కుటుంబానికి చాలా నష్టం జరిగినట్టే. అదేవిధంగా చాలా చిన్న వయసులోనే చనిపోవడం అనేది, అందులో మాకు కార్యకర్తగా ఉండి అన్నింటిలో పనిచేస్తూ మరి ఈ రకంగా చనిపోవడం చాలా బాధాకరం. మరి ఈ సందర్భంగా మరి ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని ఏఐటీసీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల జిల్లా బాలుర పాఠశాల మైదానంలో అత్యంత వైభవంగా మహా బతుకమ్మ సంబరాలు. హిందూ ఉత్సవ సమితి నిర్వహించిన ఈ సంబరాలకు హాజరైన జిల్లాకు చెందిన 5 న్యాయమూర్తులు. గూడెం సత్యనారాయణ స్వామి హుండీ ఆదాయం 6,31,000 రూపాయలు. 105 రోజులకు 6,31,481 రూపాయలు ఆదాయం వచ్చిందని ప్రకటించిన దేవస్థానం ఈవో శ్రీనివాస్. రామకృష్ణాపూర్ జవహర్ నగర్లో ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సిఎస్పి సింగరేణి కార్మికుడు రెక్కల గోవర్ధన్ రెడ్డి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.